years of excellence. Sun International Institute of Tourism and Management. మీరు ఓపెనింగ్లో చెప్పిన మాటలే చెప్తాను మీ అందరికీ వందనాలు చూస్తున్న వాళ్ళకి. ఏంటి తల్లి అంటే పుట్టాము, బ్రతక తప్పదు. బ్రతుకేమిటి అనేది కళ్ళు తెరిచి చూసేసరికి అటు ఇటు 20 ఏళ్ళు అలాగ వచ్చేస్తుంది. అక్కడి నుండి మనం అనుకుంటాం ఏం అవ్వాలి అని, ఏమీ నీ చేతిలో లేదు. ఏది అవ్వాలో అదే అవుతావు. అదే నిన్నే అనుకున్నాం ఆత్రి గారి పాట, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. ఏది జరిగినా మంచికని అనుకోవడమే మనిషి పని. దట్స్ వాట్ ఐ బిలీవ్. యు బిలీవ్ లైక్ దట్ సర్? టోటల్లీ ఐ బిలీవ్. ఏది మన చేతిలో లేదు. ఇది చేద్దాం అనుకుంటే అది అలాగవుతుంది, ఇంకోలా ఎలాగవుతుంది. యాక్సెప్ట్ ఇట్, డోంట్ రెసిస్ట్ ఎనీథింగ్. రెసిస్టెన్స్ అనేసరికి నీకు టెన్షను, అన్నిటికీ యువర్ హెల్త్ గెట్స్ డిస్టర్బ్డ్. ఇది 2 స్కూల్స్ ఆఫ్ థాట్ ఉంటాయి సార్. బహుశా మీ అనుభవం మీకు ఇది నేర్పింది. ఎందుకంటే తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలని ఆధునిక కవి, ఈ తరం కవి చంద్రబోస్ గారు రాశారు. రాసినా సరే అది నిజం కాదట. వాడు రాసిన దాన్ని కాదని బతికే ఉంటే వాడి గొప్పే ఉంది, అంతే కదా. తలరాత ఇది అని రాశాడంటే యూ కాంట్ గో అగెన్స్ట్ ఇట్ ఆర్ ఇంకొక టర్న్ తీసుకోలేరు. కరెక్ట్, అవును. ఎదర్ యూ లైక్ ఇట్ ఎదర్ యూ డోంట్ లైక్ ఇట్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ యూ హ్యావ్ టు ఫాలో దట్ ఆ గీతని. అవును కదమ్మా, చాలా వరకు అంతే. ఆయన రాయని ఫ్యాక్ట్ ఏంటంటే వెన్ డెస్టినీ ఉంటే నో వన్ కెన్ బి మోర్ వైజ్ దాన్ డెస్టినీ. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఐ మే థింక్ మెనీ థింగ్స్. నేను ఏదో జవహర్లాల్ నెహ్రూని అయిపోదాం అనుకున్నాను. ఏమిటది పిచ్చి, ఏది అవ్వాలో అది అవుతాను. అసలు ఏమవుదాం అనుకున్నారు సార్ నిజంగా అడగాలంటే? నేను ఏమి అవుతాను అనుకోలేదమ్మా, నిజం చెప్తున్నా తల్లి. నా జీవితంలో ప్రతి మలుపు కూడా స్నేహితుల వల్లే జరిగింది. స్నేహితుల వల్లే జరిగిందా? అన్నీ, ఉద్యోగం అనండి, ఎవ్రీథింగ్, ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ స్నేహితులు. వాళ్ళ వల్ల ఎంత మంచి జరిగిందంటే మై లైఫ్ ఈజ్ స్టీర్డ్ బై రాదర్ ఫ్రెండ్స్. వాళ్ళ వల్లే సినిమాల్లోకి రావడం కూడా. నాటకాలు వేసేవాడిని, నాటకం వేయడానికి కూడా కారణం ఫ్రెండ్సే. మాకు జక్కినపల్లి మార్కండేయులని ఒక ఉన్నాడు, వాడు నాటకాలు వేస్తుంటాడు అప్పుడప్పుడు. సాయంకాలం వాడికి ఏదో చిన్న కాగితాలు పాడు చేయడం అలవాటు ఉంది. అలా ఏదో మాట్లాడుకునేవాళ్ళు. ఒకరోజు రేపటి నుంచి ఈ సిట్టింగ్లు ఉండవురా అని అడిగి అన్నాను. రిహార్సల్స్ నాటకం వేస్తున్నాను. అలాగా సరే, నాకు పని నేను రిహార్సల్కి వెళ్ళి కూర్చునేవాడిని. ఇంకా 3 రోజులు ఉందన్న ప్రదర్శన. అందులో వేషం వేసే ఒక అతనికి హైదరాబాద్ నుంచి అక్కడ, నేను చెప్పేది వైజాగ్లో, హైదరాబాద్లో ఎక్కడో ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది. సో హీ హ్యాస్ టు లీవ్ ఇమీడియట్లీ. వాడు వెళ్ళిపోయాడు. రేపు లేదు ఎల్లుండి లేదు, ఆవలనాడు నాటకం. ఎలాగా అని తలపట్టుకుంటుంటే డైరెక్టర్, ఏమండి మార్కండేయులు గారు మీ ఫ్రెండ్ రోజుకు వస్తున్నాడు, చూస్తున్నాడు కదా, హీ హ్యాస్ ఎన్ ఐడియా అబౌట్ దిస్, మీరు అడగకూడదా అన్నాడు. అడిగాడు. వారిని నేను అసలు నాకు చూడడమే తెలియదు. నిజమమ్మా, నాటకం చూడాలంటే కొంత అదేదో ఉండాలి. నాకు నాటకం ఆడుతుంటే వాడి పేరు రమేష్, వీడి పేరు అప్పారావు, వాడి పేరు రంగారావు, అదే కనిపిస్తుంటుంది తప్ప పాత్రలు చూడటం తెలియదు నాకు. ఐ డు నాట్ నో హౌ టు సీ ఎ డ్రామా. అలాంటిది నేను నాటకం వేయాల్సి వచ్చింది. వేసా. అప్పుడు మీకంటే చూసి అనుభవం వచ్చేసింది. అయితే చూసి ఏం అనుభవం వస్తుంది? చూడడమే అనుభవం. అది ఆ అనుభవం కాదు కదా. యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్. యూ హ్యావ్ టు బికమ్ దట్ క్యారెక్టర్. అవును, అది నేను అనుకుంటున్నాను. ఐ థింక్ దేర్ ఏదో ఆ బెంట్ ఆఫ్ ఇది ఉంది నాకు సహజంగా. ఎందుకంటే ఫస్ట్ నాటకంలో కూడా నేను హీరోకి తండ్రిని. ఎలాంటి తండ్రిని? నా భార్య 2 బిడ్డలను కంది, జమీందారు గారికి బిడ్డలు లేరు. సో ఒక బిడ్డను తీసుకెళ్ళి ఇచ్చేసా. మా ఆవిడకి కూడా తెలియదు. అది కదా. అంటే ఇప్పుడు ఉన్న జమీందారు నా కొడుకు,
బట్ హీ ట్రీట్స్ మీ లైక్ ఎన్ ఎంప్లాయీ. ఓహో. అక్కడెక్కడో చిన్న తేడా వచ్చి మనసు బాధపడి వెళ్ళి సూసైడ్ చేసుకుంటాను. సూసైడ్ చేసుకోవడం అన్నది అంటే యాక్చువల్గా చేసేసుకుంటారా? స్టేజ్ మీద కనిపించదు కానీ అంటే డిక్లేర్ అండ్ గో అంతే. ఓకే ఓకే. వెళ్తేప్పుడు ఈ షాల్ వదిలిరా అని డైరెక్టర్ గారు చెప్పారు. షాల్ వదిలియండి, ఆ షాల్తో పని ఉంది మీరు వెళ్ళిపోయిన తర్వాత. ఇది అలా నడిచిందమ్మా. అంటే నేను ఫస్ట్ నాటకం వేయటానికి కూడా కారణం స్నేహితుడు, మీ ఫ్రెండు. అదే ఇది ఎలాగంటుకుంది అంటే నాటకం అయిపోయింది, మొత్తం 6 7 సీన్లు, 3 సీన్లు నేను చనిపోతాను, వెళ్ళిపోతాను. నాటకం అయిన తర్వాత మా ఫ్రెండ్ ఒకడు బాబన్నా అని వాడు ఎవరే అన్నాడు, ఇప్పుడు మా నాటకం అయిన తర్వాత నేను చనిపోయింది డిక్లేర్ చేసి వెళ్ళిపోతాను. అబ్బా ఏమి క్లాప్స్ అంటే సముద్రపు హోరులా వినిపిస్తుంది. అబ్బా పర్వాలేదు అనుకున్నా. అక్కడ ఉంటుకుందమ్మా, ఆ చప్పట్ల దగ్గర ఉంటుకుంది జబ్బు, క్లిక్ అంటే ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ అని. ఇంకోటమ్మా, యాక్టింగ్ అన్నది ఏ కళ అయినా ఆ మాటకు వస్తే, చిత్రకళ కానీ సంగీతం కానీ నాట్యం ఏదైనా పర్వాలేదు, ఇది నాకు సంబంధించింది ఆ నమ్మకం వస్తేప్పుడు యూ విల్ గో త్రూ. చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ రావచ్చు కానీ అది సహజం అనుకుంటాం. సహజం. అదేంటంటే మనకు సంబంధించింది, నేను దీనికోసమే అన్న భావన వస్తుంది. ఆ రకంగా నా యాక్టింగ్లో పడ్డా. మీరు ఇంగ్లీష్ ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు సార్ ఆ రోజుల్లో? నేను ఎస్ఎస్ఎల్సి గ్రాడ్యుయేట్ అమ్మా. అయినా కూడా మీరు అంటే మాట్లాడే భాష చాలా పట్టు ఫ్లూయెంట్గా అందరితో తరచూ మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఎస్ఎస్ఎల్సి గ్రాడ్యుయేట్ అంటే అర్థమైందే మీకు? 12th 3సారి పాస్ అయ్యాను, అది గ్రాడ్యుయేషన్ అంటే. ఓహో సెప్టెంబర్ పోయే ఇంకా మనకు తెలియని ఆ రోజుల్లో మనకు తెలియంది కొత్త డిగ్రీలు ఉన్నాయేమో అనుకుంటున్నాం అంతే అలా. ఎస్ఎస్ఎల్సి బట్ యూ స్పీక్ సో వెల్ బికాస్ నేను 3సారి ఎందుకు పాస్ అయ్యానంటే మొదటిసారి కాకుండా పిచ్చి నాకు లిటరేచర్. మీరు నమ్మరమ్మ, when I was in 9th 10th అప్పుడే ఈ రష్యన్ లిటరేచర్, డాస్టోవ్స్కీ, గోగోల్, పుష్కిన్ ఇవన్నీ పిచ్చిగా చదివేసేవాడిని. నేను చదువుకోవాల్సిన క్లాస్ పుస్తకాలు ఎప్పుడు చదివేవాడిని కాదు, ఆల్వేస్ ఈ లిటరేచర్. నేను ఫెయిల్ అవ్వడానికి కారణం అది. ఇంకొక 15 రోజులు పరీక్షలు ఉన్నాయని అమ్మ అని తీసేది. అది ఆ రకంగా ఐ లవ్ లిటరేచర్. మామూలు కాదు, పిచ్చి. ఇంగ్లీష్ లిటరేచర్, ఇంగ్లీష్. అప్పుడు బిగినింగ్ 10th ఇంగ్లీష్ లాకేం అర్థం అవుతుంది, అది అర్థం కాదు, ట్రాన్స్లేషన్స్. ఆ తర్వాత ఇంగ్లీష్లో పడా. ఐ లవ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ గుడ్ లాంగ్వేజ్. అంటే ఐ డోంట్ సే ఇట్స్ బెటర్ దాన్ తెలుగు అని, లెట్స్ నాట్ కంపేర్ లాంగ్వేజెస్, ఇట్స్ నాట్ రైట్, బట్ ఇట్స్ ఎ వండర్ఫుల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే. అది చదువుతున్న కొద్దీ దాని మీద మీకు సరదా పుడుతుంది. అందులో చదువుతున్న చిన్న పుస్తకాలు కావు. ఇప్పుడు ఫ్రెడరిక్ నీషే అని ఒక ఆయన పేరు వినే ఉంటారు, ఫిలాసఫర్. మన రాము గారు చెప్తుంటారు, ఆర్జీవి గారు చెప్తుంటారు కదా. ఆయన నీషేది దస్ స్పేక్ జరతుష్ట్ర అని ఒక బుక్ ఉంది. ఫస్ట్ దస్ స్పేక్ జరతుష్ట్ర ఇలా అన్నాడు, అది దాని టైటిల్. నీషే అంటే ఎవరో నాకు తెలియదు అప్పటికి. టైటిల్ చిత్రంగా ఉంది అనుకొని తీసా. చదివి 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 ఇంత పుస్తకం అమ్మా, ద స్పీక్ జరతుష్ట్ర. హీ స్పీక్స్ ఆన్ వాట్ నాట్, ప్రపంచానికి సంబంధించిన అన్నీ మాట్లాడతాడు. గొప్ప మహా మేధావి. అది దాన్ని కాంట్ కాల్ హిమ్ పెర్ఫెక్ట్ జీనియస్ అని కాదు, కానీ చివరికి హీ బికమ్స్ మ్యాడ్, పిచ్చడైపోతాడు. పిచ్చడైపోయి అక్కడ దొరుకుతుంటే అతని తల్లి ముసలిదైపోయింది. అయ్యో కొడుకుని తీసుకెళ్ళి పెట్టుకుంటుంది ఇంట్లో. పిచ్చాడు, పిచ్చితే గోల. అది ఇట్స్ కొంచెం ఈ లిటరేచర్కి సంబంధించిన ఫ్యామిలీ అది. వీడి చెల్లిను ఇంకొక ఫ్రెండ్ ఏదో లిటరేచర్ మాట్లాడుకుంటారు పుస్తకాల గురించి. ఐ టు హ్యావ్ రిటర్న్ 4 books. ఈ పిచ్చోడు ఫ్రెడరిక్ నీషే నేను 4 పుస్తకాలు రాశాను అన్నాడు, పిచ్చి అయిపోయి. చివరికి ఈ డైరెస్ ఇన్సేన్ అలా ఉంటుంది. మేధస్ ఎక్కువైపోతే అలాగే అవుతుంది. ఐ బిలీవ్ ఇట్. ఇది
చిత్రమైన ఇది చేస్తుంది. మనం అంటే ఏంటమ్మా ఇదే కదా. అదే మైండ్, వీఆర్ నథింగ్ బట్ అవర్ మైండ్. వాట్ ఆర్ యు, యువర్ మైండ్. సో ట్రూ సార్.